ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 4 రోజుల్లో 44 కార్యక్రమాల్లో పాల్గొన్న యువనేత 1,00,000 కోట్ల పెట్టుబడి దిశగా శుభవార్తలు తీసుకొచ్చారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు బీజేపీ నుండి. రామ్ కుమార్ గారు, సో అంటే ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎంజెడ్తో కుదిరిన ఒప్పందాన్ని బట్టి చూసుకున్న 10 బిలియన్స్ అంటే 1,00,000 కోట్ల పెట్టుబడులు అనేది వినిపిస్తున్నటువంటి మాట. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పనకి ఒక పెద్దపీట వేశారు అని అనుకోవచ్చా? అంటే ఆ దావోస్ దానికి చాలా రాష్ట్రాలు వెళ్ళే, తెలంగాణ కావచ్చు, ఇతర. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? చంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు మనం మాట్లాడేది, మీరు అడిగే ప్రశ్నలు కూడా దావోస్ కి సంబంధించి ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనే దాని మీద. అంటే రాష్ట్రానికి ఏమి తెచ్చామనేది టీడీపీ అధికార ప్రతినిధి క్లియర్ కట్ గా చెప్పారు. అందులో ఏమి రాలేదో చెప్పమనండి, ఎందుకు రావనో వారి అభిప్రాయం చెప్పమనండి. రాజకీయ ప్రసంగాల కోసం అయితే నేను కూడా సుదీర్ఘంగా చాలా చెప్తా ఉంటాను. అది కూడా వారు చెప్పిన దాంట్లో గత ప్రభుత్వంలో వారు చేసిన తప్పులు అన్ఫార్చునేట్ గా వారు చెప్పడం జరిగిందండి. లోకేష్ గారు వెళ్ళారు, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించారు. కేటగిరికల్ గా అన్ని కూడా క్లస్టర్ వైజ్, సెక్టర్ వైజ్ డివైడ్ చేసుకుని ఏ ప్రపంచం ఎటువైపు పోతుంది, ఏ రంగాల్లో ప్రపంచం వెళ్తుంది, ఆయా రంగాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఏ విధంగా అనుకూలమో అనేది డివైడ్ చేసి రకరకాల అధికారులకు అప్పచెప్పి అదంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారండి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు, 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 1,00,000 మందికి ఉపాధి ఖచ్చితంగా దొరుకుద్ది. ఆ విధంగానే ముందుకెళ్తున్నారండి. అంటే గ్లాస్ నుంచి స్పేస్ వరకు, అలాగే ఆక్వా నుంచి ఆటోమోటివ్ నుంచి సిమెంట్, షిప్స్, అలాగే మందుల నుంచి మందుగుండు సామాగ్రి వరకు రకరకాల సెక్టార్స్ అన్ని కూడా ఆయన అక్కడ చెప్పారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా చూడాలంటే, గతంలో అంటే మట్టి బాగుంటే కనుక మనిషి బాగుంటాడని ఒక డైలాగ్ ఉంటుందండి ఒక సినిమాలో. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం బాగుంది, ఇక్కడ అంతా మంచి మనుషులు ఉన్నారు, రాబోయే రోజుల్లో మనం అక్కడ పెట్టుబడులు పెడితే అక్కడ మన వ్యాపారాలు బాగా సాగుతాయి అనే మంచి వాతావరణం క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు గతంలో ఎందుకు రాలేదంటే, వాళ్ళు ఈ రోజు కూడా రప్పా రప్పా వెల్కమ్ అంటున్నారు, మేమేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటున్నాం. ఆ డిఫరెన్స్ మొత్తం ప్రపంచం అంతా చూస్తుందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు. ఇందాక ఆయన ఏదో చెప్పేస్తున్నారు వైసీపీ ప్రతి పవన్ కళ్యాణ్ గారు అటుపక్క వెళ్ళారు వారి సెల్ఫ్ టూర్స్ కోసం, అయితే లోకేష్ గారు ఈయన వాళ్ళ వ్యాపారాల కోసం వెళ్ళారు. నేను కూడా మాట్లాడాలంటే, రాజకీయ వ్యాఖ్యలు చేయాలంటే గతంలో ఇంగ్లాండ్ టూర్లు ఏం జరిగింది నేను ఇప్పుడు అడిగితే యూజ్లెస్. ఎందుకంటే అవన్నీ చూసే ప్రజలు ఓట్లు వేసి ఆయన పక్కన కూర్చోబెట్టారు. పోనీ ఈయన మాట్లాడుతున్నారు ఏమండి, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన సభకు ఎందుకు రాడు? ఈయన ఏదో అక్కడ ఉండే నోటుకొచ్చిన అంటే లెక్కలో అంటే సముచితమైన ప్రశ్నలు కాకుండా ఊరికే మాట్లాడుతున్నారు అనేది నా వాదన. ఈ కరెక్ట్ గానే మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి సభకు రావచ్చు కదా. మీరు కేటగిరీలుగా ఈలో మీరు ఫెయిల్ అయ్యారు, ఇవి మీరు తీసుకురాలేకపోతున్నారని చెప్పొచ్చు కదా. ఇవి చెప్పడం మానేసి అసలు సభలకే రాడు, ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఇది ఈయన ఉండేదేమో బెంగళూరులో కాసేపు ఉంటాడు, లోటస్ పార్క్లో కాసేపు ఉంటాడు. ఇదంతా వదిలేసి మళ్ళీ ఈయన వైసీపీ ప్రతినిధి గారు ఈయనేమంటున్నారు, ఏదో అది హైదరాబాద్ లో ఉంటారు, లేదా పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ తీసుకుని చేస్తా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి సినిమా అనే వ్యాపారం ఉంది. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినంతసేపు మీరు ఏమి తప్పు మాట్లాడారో నేను ఇప్పుడు చెబుతున్నాను. మీరు మాట్లాడతారు మొత్తం అంతా అంటే మీరే మాట్లాడండి, నేను మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు సినిమా అనేది వారి వ్యాపారం చేసుకునే సినిమాల కోసం చేయడానికి వారు ఎక్కడికి వెళ్తారు. బట్ వారిని నిర్ణయించిన ప్లీజ్ అండి, మీరు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడలేదు. దయచేసి రామారావు గారు, మీ టర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడదురు కానీ. కాదండి, ఈ బుల్డోజింగ్ వరకే వాళ్ళు ఈ బుల్డోజింగ్ చేస్తున్నారని వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు పక్కుండిచ్చి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలి. నేను ఒకళ్ళ పర్సనల్ గా ఏది మాట్లాడండి, నేను చెప్పే దాంట్లో వాళ్ళకి ఎవరిని ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడమనండి. సో నా పాయింట్ ఏంటంటే, బెంగళూరులో వాళ్ళ బాస్ ఉంటూ
ఇక్కడ ఉండే వాళ్ళంతా సేవ కోసం ఇక్కడ పరితిపించిపోతూ మా జిల్లాలోనే ముంటారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న నియోజకవర్గంలో పిఠాపురంలో ఎప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఈవెంట్ ఉన్నా వస్తారు. ఒక్కడ ఏ ప్రజలకి ఎప్పుడు ప్రతి నిమిషం ఏమి అవసరాలు కావాలని వారు చూస్తున్నారు. మీకేం ఇబ్బంది, వారు ఎక్కడ తిరిగితే ఏంటి అనేది. మంత్రి ఏమంటే ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో ఉంటారు. మంత్రి అంటే రైట్ అండి, రైట్. రామ్ కుమార్ గారు ప్లీజ్ టాపిక్ మీద మాట్లాడదాం. రామారావు గారు, రామ్ కుమార్ గారు ప్లీజ్. ఒక మాట, లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్. గతంలో కూడా కియా వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను వచ్చావా, కలిసేవా, చేసావా అంటేనే ఇలాంటివి చేస్తేనే వాళ్ళు బెదిరిపోయారు. కాకినాడ కాకినాడ పోర్ట్ లో దివీస్ కి కొంత ల్యాండ్ గత ప్రభుత్వంలో 2019 ముందు కేటాయించారండి. ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అందులో సగం కట్ చేసి అరబిందోకి ఇచ్చారు. దివీస్ వాళ్ళకి మిగతా సగం ఇచ్చి వ్యాపారం సాగించుకోండి అన్నారు. ఇప్పుడు రాబోయే ఇందాక నేను చెప్పేది చూడండి, ఇలా రప్పా వెల్కమ్ అని చెప్తుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఈయన వస్తే కనుక ఏం చేస్తాడని భయంతో సగం మంది వీళ్ళు రావట్లేదు. అయితే మేమైతే మాత్రం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తున్నాం. కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్ పైన ఏమైనా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అడగడం, పైన మోడీ గారు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన కోఆర్డినేషన్ తో ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలని తెస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించాలని చూస్తున్నారు. రైట్. కృష్ణవేణి గారు